డాక్టర్ ఇప్పుడు ఏమైనా తినేటప్పుడైనా అంటే అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు అప్పుడప్పుడు పొలమారడం జరుగుతా ఉంటుంది. అంటే కొన్ని ప్రదేశాల్లో బట్టేసి సరనబడడం, పొలమారడం అని అంటారు. అలా జరగడానికి కారణాలేంటి డాక్టర్? ఈ ముఖ్యంగా యాస్పిరేషన్ అంటారు దీన్ని మెడికల్ హుహు. టెర్మినాలజీలో. హ్మ్. యాస్పిరేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు దీన్ని. హ్మ్. సరం మారడం అని తెలంగాణ అవును. లాంగ్వేజ్‌లో అంటారు. పొలమారడం అనేటువంటిది ఆంధ్ర హ్మ్. లాంగ్వేజ్‌లో అంటారు అనేటువంటిది. అండ్ రాయలసీమలో అయితే దగ్గొస్తుంది బూ తింటా అంటే అని అంటారు. ఓకే. సో, హ్మ్. ఇలా వివిధ రకాలుగా దానికి రకరకాల స్టేట్స్‌లో అవును. పేర్లున్నప్పటికీ, హ్మ్. కానీ మెడికల్‌గా దీన్ని ఒకే ఒక యూనిక్ టర్మ్ ఏందంటే యాస్పిరేషన్ అని. ఓకే. యాస్పిరేషన్ అనేటువంటిది మనకి చాలా రకాలైనటువంటి కారణాల వల్ల రావచ్చండి. హ్మ్. ముఖ్యంగా మనము ఎక్కువగా వీటిని న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్‌లో హుహు. కానివ్వండి, స్ట్రోక్ పక్షవాతం అంటారు గదా! అలాంటి కేసెస్‌లో కానివ్వండి, హుహు. లేదా క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్స్ కానివ్వండి, లేదా లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్‌లో మనం ముఖ్యంగా చూసేటందుకు అవకాశం ఉంటుంది. కొన్ని ఓకే. సందర్భాలలో వోకల్ కార్డ్ పారాలిసిస్, వోకల్ కార్డ్ యొక్క పక్షవాతం కూడా దానికొక కారణం కావచ్చు అన్నట్టు లోకల్‌గా. అలాగే 2 వోకల్ కార్డ్స్ హ్మ్. ఒకేసారి పక్షవాతానికి గురవ్వడం కూడా మనకు హ్మ్. చాలా వరకు హ్మ్. చూస్తా ఉంటాం. ఇలాంటి అన్నిటి కండిషన్‌లు కూడా స్వరం మారడం, లేదా పొలమారడం, లేదా యాస్పిరేషన్ హ్మ్. అనేటువంటిది హ్మ్. చాలా సర్వసాధారణమైనటువంటిది ఉంటుందన్నట్టు. ఈ యాస్పిరేషన్ అనేటువంటిది, ఈ పొలమారడం అనేటిది, స్వరం మారడం అనేటువంటిది చాలా డేంజర్ హుహు. కొన్ని సందర్భాలలో. ఒక్కొక్కసారి ఇది మనిషి యొక్క చావుకు కారణం కావచ్చు. సివియర్‌గా ఓకే. యాస్పిరేషన్ జరిగితే గనుక హ్మ్. మనిషి చనిపోయేటందుకు అవకాశం ఉంటుంది.